మన భారతీయ సంస్కృతిలో దేవాలయాలకి ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పూజలు చేసే ప్రదేశాలుగానే కాకుండా మనసుకు ప్రశాంతతను, ఆత్మకు శక్తిని అందించే పవిత్ర కేంద్రాలుగా వాటిని విశ్వసిస్తాం. మరి మనలో భక్తి భావాలను పెంపొందిస్తూ తరతరాలుగా మన ఆధ్యాత్మిక సంపదను కాపాడుతున్న ఆలయాల గురించి శ్రద్ధగా తెలుసుకోవడం మన కర్తవ్యం. ఎన్నో అద్భుతమైన ఆలయాల్ని మీకు పరిచయం చేస్తున్న ఈ దేవాలయం విభాగంలో ఈరోజు ఒక ప్రముఖ దేవాలయాన్ని పరిచయం చేసుకుందాం. ఇక్కడ గోవర్ధనగిరిగా మనకు శ్రీకృష్ణుడు దర్శనమిస్తున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైతే గోశాల అలాగే వేద పాఠశాల కూడా నిర్మించారు. అది మరో ప్రత్యేకత. దాని గురించి వివరించండి. అసలు ఎందుకు అది ఏర్పాటు చేయడం జరిగింది? మనకు సనాతన ధర్మములో ప్రధానముగా వేదమే చాలా ప్రధానమైనది. ధర్మానికి ప్రధాన కారణమే వేదం. ఆ వేదము ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి సమయంలో స్వామివారు దీన్ని గుర్తించి ఈ యొక్క వేదము అంతా కూడా అంతరించిపోకూడదు, సనాతన ధర్మానికి వేదమే చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పేసి స్వామివారు మరి సంకల్పం చేసి స్వామివారు ఇక్కడ వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేద పాఠశాలలో కూడా పిల్లలు దాదాపుగా చిన్నపిల్లలు అన్నమాట. ఒక 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఉపనయన సంస్కారాలు అవన్నీ కూడా చేసి ఇక్కడ వారి యొక్క శాఖ పరంగా వారికి ఏ వృక్షాఖ అయితే వృక్షాఖ, యజుశాఖ అయితే యజుశాఖ, ఆ పరంగా వారికి ఇక్కడ వేదము అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలందరికీ కూడా ఫ్రీగానే వసతి కానీ భోజనం కానీ అన్నీ కూడా ఫ్రీగానే వారికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోశాల కూడా నిర్మించారు. గోశాల కూడా ఇప్పటి నుంచో దాని సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది? గోశాలకు నిత్యము కూడా ఎవరో ఒకరు దాతల ద్వారా ఏవో ఒకటి ఇవ్వడం కానీ నిత్యము గోమాతకు పూజ అవన్నీ కూడా చేసి భక్తులందరూ కూడా ఏదో ఒకటి పెట్టి సంరక్షణ జరుగుతుంది. గురువుగారు, మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. గోవర్ధనగిరి క్షేత్రం గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. లోపల ఆలయంలో మనకు చుట్టూతా కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చేసిన లీలలు ఇక్కడ మనకి ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ ప్రతి ఒక్కటి కూడా చేతితో చెక్కబడింది. సో ఏది కూడా మిషన్తో చెక్కింది కాదు అని చెప్పేసి శ్రీకృష్ణుడి లీలలు ప్రతి ఒక్కటి అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా మేము చెక్కిపిచ్చామని చెప్తున్నారు. అండ్ ఇది రాక్షసుని సంహరిస్తున్న దృశ్యాలని మనకి శ్రీకృష్ణుడు చిన్న బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు రాక్షసుని సంహరిస్తున్న దృశ్యాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు కొంటెవాడు అంటారు. సో కొంటె కృష్ణుడు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ కృష్ణుడు చిన్నప్పుడు వెన్నని దొంగలిస్తూ ఉండేవాడు అనమాట. సో వెన్నని దొంగిలించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యశోదమ్మకు కంప్లైంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు యశోదమ్మ ఆయనకి చిన్న చిన్న శిక్షలు విధిస్తూ వచ్చేది. సో దానికి సంబంధించి ఇక్కడ శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నట్లు, అలాగే యశోదమ్మ ఇక్కడ శ్రీకృష్ణుడి వైపు కోపంగా చూస్తున్నట్లు, అలాగే శ్రీకృష్ణుడిని ఒక తిరగలికి ఇక్కడ తాడుతో కట్టేసిన దృశ్యాలు కూడా ఇవన్నీ కూడా మనకి ఆవిష్కృతం అవుతున్నాయి. ఇక మరోవైపు మనం చూస్తే మొత్తం కూడా 12 లీలల్ని మనకి ఇక్కడ ఆవిష్కృతం అయ్యేలాగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇక్కడ మనకు చూస్తే కనుక ఇక్కడ కూడా అంటే కంసుడు చిన్నప్పుడు శ్రీకృష్ణుని చంపడానికి ఎంతోమంది రాక్షసుల్ని ఆయన పంపించడం జరిగింది. సో అందులో ఇది ఒకటి అనమాట ఈ దృశ్యం. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు బాల చిన్ని కృష్ణుడు రాక్షసుని సంహరిస్తున్న దృశ్యం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇటువైపు యమునా నదిలో కాళీయ మర్దన సంబంధించి కాళీయుని పైన ఆయన నాట్యం చేస్తున్న దృశ్యం అయితే ఇక్కడ మనకి ఆవిష్కృతం అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి రాక్షసుని సంహరిస్తున్న దృశ్యాన్ని, ఆ తర్వాత రాక్షసుడి మీద కూర్చొని తల్లి వడిలో సేద తీరుతున్న దృశ్యం అయితే ఇక్కడ మనకి ఆవిష్కృతం చేశారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా చేతితో చెక్కబడింది అని మాత్రమే చెప్తున్నారు. శ్రీకృష్ణుని గురించి ఆయన చేసిన లీలలు, ఆయన చేసిన కొంటె పనులు ప్రతి ఒక్కటి కూడా మనకి తెలిసేలాగా ఇక్కడ చేస్తున్నారు. అక్కడ అడవి అంతా కూడా భారీగా తగలబడుతుంటే ఆ అగ్నిని ఆయనలోకి ఆవహించుకున్నారనమాట. మొత్తం కూడా అక్కడ ఆ అగ్నిని ఆయన లోపలికి తీసేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ మనకి చూస్తున్నారు. చూడండి, ఇక్కడ అగ్నిని ఆయన లోపలికి తీసుకుంటున్నది కనిపిస్తుంది మనకి. గోప బాలకుల్ని ఆవుల్ని రక్షిస్తున్నారనమాట. ఆయన రాక్షస సంహారం జరుగుతున్న దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా ఒక పక్షి
ఒక రాక్షస పక్షి ఆయన్ని చంపడానికి వచ్చినప్పుడు దాన్ని సంహరిస్తారనమాట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఏ రాక్షసుని చంపారు, ఆయన ఎలాంటి పనులు చేశారు, ఎవరెవరిని ఎలా కాపాడాడు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. ద్రౌపది వస్త్రాపహరణం అండ్ దీనికి సంబంధించి అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు, మనలోనూ ఉంటాడు. మనం ఏ ఆపదలో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడు అని చెప్పడానికి ఇది మనకి సంకేతంగా తెలుస్తుంది. ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడుతున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటువైపు మనం చూసినట్లయితే ఆయన విశ్వరూపం. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తారు. ఆ సమయంలోనే ఆయన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించడం జరుగుతుంది. సో ఆయన అంతర్యామి, ప్రతి చోట ఉంటాడు అనే గుర్తుగా ఇక్కడ శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని ఇక్కడ అర్జునుడికి చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ శిలని చెక్కడం జరిగింది. ఇది వచ్చేసి సుధామయ ధామ అంటే కుచేలుడి గురికి సంబంధించి, కుచేలుడు శ్రీకృష్ణుడికి ఎంత మంచి స్నేహితుడో మనందరికీ తెలిసిన విషయం. ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన అటుకులు తినడం, ఆయన పేదరికంలో ఉన్నప్పుడు అవన్నీ ఆయనకి చెప్పుకోకుండా వెనుదిరిగితే మళ్ళీ శ్రీకృష్ణుడు అతని స్నేహితుడిని మొత్తం కూడా అంతా గమనించి ఆయనకి ఈ చిన్న పాకని కాస్త ఇలా ఒక భవనంలాగా తీర్చిదిద్ది ఆయన సౌకర్యాలు కల్పించిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఇక్కడ మనకి ఆవిష్కృతం చేశారు.